Sandy, this is Josna Chadrat wishing you all health and happiness. The world's largest aquarium కి వచ్చాము ఇప్పుడు. చూడండి ఎన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలో. టూరిజం అంటేనే స్టెప్స్ ఎక్కడం ఉంటుంది, హైట్స్ ఎక్కడం ఉంటుంది. సో స్టెప్స్ ఎక్కి 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 పైకి వెళ్ళి ఒక మంచి వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం చూస్తాము. బయటి వ్యూ ఇట్లా ఉంది. ఎలివేషన్ చాలా బాగుంది. సో దీని పేరు ఏంటి అంటే ఒసాకా అక్వేరియం కయ్యూకంట. గమ్మత్తుగా ఉంటాయి వీళ్ళ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్స్ అన్ని. ఇక్కడ కూడా ఉంది. సో అక్వేరియం బయట మనము ఈ సీన్ చూస్తాము. ఎంత బాగుంది కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రము ఫొటోస్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి ప్లేస్లో. అక్వేరియం బయట వ్యూ ఇది. ఇక్కడ చూసారా లండన్ ఐ లాగా మనకి ఇక్కడ ఒక పెద్ద వీల్ కనిపిస్తుంది. అంటే ఇందులో మనము స్లోగా తీసుకెళ్తారు మనల్ని. మనం ఊరు మొత్తం కూడా చూడొచ్చు అన్నమాట. ఊరు మొత్తం కనిపించేట్టు స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది. అది మనకి మూమెంటే తెలీదు. అన్ని సైడ్స్ ఒసాకా ఊరు మొత్తము కూడా కనిపిస్తుంది. డిఫరెంట్ ఐడియాస్. ఎంత బాగుంటుందో ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చేసి ఇవన్నీ చూస్తుంటే. టికెట్ కౌంటర్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. సో టికెట్ తీసుకుని మనము లోపలికి వెళ్తున్నాము. దుబాయ్లో ఒక మంచి అక్వేరియం చూసాము అండ్ సింగపూర్లో కూడా చూసాము. దానికంటే కూడా ఇక్కడ పెద్దగా ఉంటుందిట. మరి లోపలికి వెళ్ళిన తర్వాత గ్లాసెస్లో ఉంటాయి కదా, ఫొటోస్ సరిగ్గా వస్తాయో రావో, మరి వీడియోస్ ఎట్లా వస్తాయో తెలియదు. మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాలి. ఇంకది హైట్కి వెళ్తే ఉంటుందన్నమాట అక్వేరియం. చూడండి ఎంత ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు. డెకరేటివ్గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆల్సో. అక్వేరియంలోకి వెళ్తున్నామనే దానికి సింబాలిక్గా మనకి బయట అక్కడక్కడ ఫిష్ బొమ్మలు పెట్టారనమాట. అక్వేరియంలోకి ఎంటర్ అయ్యాము కదా. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ది పసిఫిక్ ఓషన్ అని రాస్తుంది ఎంట్రన్స్లో. బాగుంది క్యాప్షన్. బొమ్మలన్నీ సీకి సంబంధించిన యానిమల్స్వే. ఒకవైపు సీ, ఇంకోవైపు అక్వేరియం, లోపల వైపు అక్వేరియం. ముందు మనం అనుకున్నట్లే ఇక్కడ డార్క్గా ఉంటుంది కదా. ఫొటోస్ వీడియోస్ అంత క్లారిటీ ఉండదు. 7 floors or 8 floors హైట్ ఉన్నంత బిల్డింగ్, అంత హైట్లో ఉండే ఎస్కలేటర్ మీద పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత ఇట్లా స్టోన్స్ అన్నీ ఉన్నాయి. స్టోన్స్, ట్రీస్, వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా. ఎంత బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సీన్ అని చెప్పాలి కదా మనము. చాలా బాగుంది ఇక్కడ. చిన్న వాటర్ ఫాల్స్, కొండ మీద నుంచి వాటర్ పడుతుంది. చుట్టూతా కొండలు ఎంత బాగున్నది. సూపర్ అంటే సూపర్. కింద చెక్కలోంచి కూడా వాటర్ పోతుంది, గమనించారా? వెరీ వెరీ నైస్. ఒక జంగిల్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. చాలా బాగుంది ఏరియా. అండ్ ప్లాంట్స్, కొండల మీద ప్లాంట్స్ ఉన్నట్లుగా. ఒక గుహలాగా. అండ్ దెన్ కొద్దిగా వాటర్ కారుతుంది. చిన్న వాటర్ ఫాల్స్ అన్నమాట. లోపలికి వెళ్తున్నాము. డార్క్గానే ఉంది. మరి ఫొటోస్ వీడియోస్ రావనుకుంటున్నాను నేనైతే. ట్రై చేద్దాము. ఎందుకంటే మనకి ఇది వరకు ఎక్వేరియమ్స్ లోపలికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ డార్క్గా ఉంటుంది. ఫొటోస్ వీడియోస్కి
అంత బ్రైట్గా ఉండదు. పైనుంచి చూసిన వాటర్ ఫాల్సే కిందకు వచ్చేటప్పటికి మనము కొన్ని స్టెప్స్ దిగి వచ్చాము, 20 స్టెప్స్. అక్కడి నుంచి సీన్ ఇట్లా ఉంది. చిన్న చిన్న ఫిష్, బ్యూటిఫుల్ డిజైన్స్ ఇన్సైడ్ ఆన్ ద వాల్స్. సీల్స్ ఉన్నాయి ఇక్కడ. సీల్స్ పైకి వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. చూసారా అక్కడ 2 సీల్స్ కొద్దిగా పైకి వచ్చింది. కొండలు, వాటర్ అండ్ వాటర్ యానిమల్స్. వావ్, దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది కానీ ఫిష్ అయితే చాలా ఉంది. పెద్ద పెద్ద ఫిష్. ఇక్కడ లైటింగ్ బాగుంది. బుల్లి బుల్లి ఫిష్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ వైలెట్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఆరెంజ్ ఉన్నాయి, కాంబినేషన్లో ఉన్నాయి. పైనేమో అడవిలాగా ఇట్లా ఉంది, కింద వాటర్ ప్లస్ వాటర్లో ఫిష్. పెంగ్విన్స్, ఇక్కడ పెంగ్విన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ కూడా భలే పెట్టారు. పెంగ్విన్స్ ఎక్కడ ఉంటాయో న్యాచురల్గా అట్లాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ ఈ అక్వేరియంలో డాల్ఫిన్స్ ఉన్నాయి, బయటికి వస్తున్నాయి, కిందకి లోపల దాక్కుంటున్నాయి. వచ్చిందిరా. సముద్రంలో కొండ ఉన్నట్టు, కొండ చుట్టూతా ఫిష్, వాటర్, ఫిష్. చూసారా? వెరైటీ ఆఫ్ ఫిష్. ఇది ఎంత పెద్ద ఫిష్, దాని వెనుక ఎన్ని చిన్న చేపలు వెళ్తున్నాయి చూడండి. న్యాచురల్ సెట్టింగ్ మనకి సముద్రంలో ఎట్లా ఉంటాయో అట్లాగే ఇక్కడ అరేంజ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. బ్లూ ఫిష్, క్రీపర్స్ లాంటి చెట్లు. అంటే మనం ఇప్పుడే అనుకున్నాము కదా, న్యాచురల్ సరౌండింగ్స్లో ఉన్నట్లుగా చేసేసారు ఈ ఫిష్ అని. అక్వేరియం మొత్తము ఒక బుల్లెట్ లాగా ఒక హోల్లోంచి వచ్చింది చూడండి. ఇంకొకటి వస్తుంది. సీల్స్. ఈల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. జైంట్ ఫిష్ చాలా పెద్దది. మనం దూరంలో ఉన్నాం కాబట్టి అట్లా కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దది. ఇది మినిమం 15 feet ఉండొచ్చు. ఈ సెక్షన్లో ఈల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
కుప్పలు కుప్పలుగా పోతున్నాయి ఫిష్ అన్ని గమ్మత్తుగా. ఇక్కడ ఒక రాక్ ఉంది కదా, ఈ రాక్ చుట్టూతా ప్రదక్షిణం చేస్తున్నట్లుగా ఉంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్ అబ్జర్వ్ చేస్తుంటే దాని మూతి గమ్మత్తుగా ఉంది. చూసారా దాని మూతి ఎట్లాగుందో? బర్డ్ లాగా రెక్కలు ఆడిస్తోంది కదా. ఇది వన్ వెరైటీ ఆఫ్ ఫిష్. కొండ కింద వాటర్లో చేపలు, డాల్ఫిన్స్ బాగా ఆడుతున్నాయి కనిపిస్తుంది కదా, ఎంత గమ్మత్తుగా ఉంది. ఇక్కడ ఫిష్ వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తము క్రాబ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద ఈల్ ఉందో చూడండి. ఇక్కడ హ్యాపీగా నిద్రపోతుంది. ఈ వెరైటీ ఆఫ్ ఫిష్ చూసారా? నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. వైజాగ్ అక్వేరియంలో చూసినట్లుగా ఉంది ఈ ఫిష్ని. ఎంత వెరైటీ ఉంది చూసారా? ఇవి ఇంకొక వెరైటీ. ఇక్కడ ఇంకొక వెరైటీ. ఇక్కడ ఒక చిన్న అక్వేరియం అన్నట్టుంది. సీ యానిమోన్స్ ఇవి. ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చాము. అక్వేరియం ఏరియాలోంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎక్వేరియంస్ అనమాట. అంటే పెద్ద ఎక్వేరియం లోపలికి వెళ్ళొచ్చాము. ఇక్కడ చిన్న చిన్న ఎక్వేరియంస్ ఉన్నాయి. చిన్న చిన్న ఫిష్, గమ్మత్తు గమ్మత్తు షేప్స్, కోరల్స్, సీ ప్లాంట్స్ అన్నీ చూస్తాం ఇక్కడ. అక్వేరియం అంతా చూసిన తర్వాత మళ్ళీ స్టెప్స్ దిగుతూ కిందకి వస్తున్నాను. అక్వేరియం చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆఫీషియల్ షాప్ విత్ ఎ నంబర్ ఆఫ్ టాయ్స్, సీ యానిమల్ టాయ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ పిల్లలకి క్రేజ్ కదా ఇట్లాంటి టాయ్స్ అంటే, చాలామంది వస్తున్నారు. పైకి అక్వేరియంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎస్కలేటర్లో తీసుకెళ్లారు, దిగేటప్పుడు మాత్రము మొత్తము దిగడమే, నడకే. అంటే చాలా మటుకు స్లోప్ ఉంది. ఒక్క ప్లేస్లో చిన్న ఎస్కలేటర్ ఉంది. అండ్ తర్వాత ఒక 20 స్టెప్స్ ఒక చోట, ఇంకో 20 స్టెప్స్ ఒక చోట ఉన్నాయి. సో అట్ లాస్ట్ అక్వేరియం మొత్తం చూసి మనము బయటికి వచ్చేసాము. ఇది ఎట్లా ఉందంటే సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫిష్ అనుకుంటున్నాము కదా. భూమాత నాకెంత ప్రాణకోటి ఉంది చూడు, ఎన్ని జీవరాశులు ఉన్నాయి చూడు అని అనుకుంటుంటే
సముద్రుడు నాకేం తక్కువ, నా దగ్గర కూడా చాలా ప్రాణకోటి ఉంది, చాలా జీవరాశులు ఉన్నాయని చూపించినట్లుగా ఉంది కదా. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే. మంచి ఎక్స్పీరియన్స్ కదండి, మంచి ఎక్వేరియం చూసాము మనము. సో ఇంత మంచి ఎక్వేరియం చూసిన తర్వాత బాయ్ బాయ్ చెప్తున్నాము. అండ్ దెన్ లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.